జీవితం సరైన మార్గంలో ప్రయాణం చేయడం, జీవన మార్గం సుగమం చేసుకోవడం కోసం చాణక్య నీతి పాటించడం ఒక్కటే దారి అని పెద్దలు చెబుతారు. అందుకే జీవితంలో అతి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు చాణక్య నీతి గురించి ఈ 3 విషయాలు తెలుసుకోవడం మంచిది. చాణక్య సూత్రాలు పాటిస్తే జీవితంలో పురోగమనం ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఈ 3 విషయాలు జీవితంలో పాటించడం వలన వైవాహిక జీవితం సంతోషంగా గడపడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాంపత్య జీవితంలో విభేదాలు తరచుగా చోటు చేసుకుంటూ విడాకుల వరకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉండేందుకు చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. వీటిని పాటిస్తే వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. రిలేషన్షిప్లో ఏ చిన్నపాటి చీలిక వచ్చినా ఎక్కువ కాలం సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టం. వైవాహిక సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సంబంధం మాధుర్యాన్ని కొనసాగించడానికి అనేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకోవటానికి సమయం పడుతుంది. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు భార్యాభర్తలుగా మారి తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి చిన్న చిన్న త్యాగాలు చేయాలి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి చాణక్యుడు అనేక పరిష్కారాలను కూడా సూచించాడు. అందుకే పెళ్లి తర్వాత కంటే పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వెల్లడించాడు. చాణక్యుడు ప్రకారం వైవాహిక జీవితంలో విభేదాలు రావడం మొదలుపెడితే అది కొనసాగుతూనే ఉంటుంది. అయితే అసలు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా ముందు జాగ్రత్తగా పెళ్లికి ముందే కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని సూచించాడు. పెళ్లికి ముందు కాబోయే భాగస్వామిని తప్పనిసరిగా 3 ప్రశ్నలు అడగాలని చెప్పాడు. దీనివలన వివాహానంతరం పవిత్రమైన భార్యాభర్తల సంబంధంపై ఏ విధంగానూ ప్రభావం చూపించదన్నాడు. ఆచార్య చాణక్యుడి విధానం ప్రకారం వివాహానికి ముందు కాబోయే భాగస్వామి వయస్సును ఒకరికొకరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. నిజానికి భార్యాభర్తల మధ్య వయోభేదం ఎక్కువగా ఉంటే విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడమే వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి ఒక కారణమని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య అవగాహన లేకపోతే గొడవలు వచ్చే అవకాశముంది. అందువల్ల భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం ఎక్కువగా ఉండకూడదు. అప్పుడు వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఆచార్య చాణక్యుడి విధానంలో వివాహానికి ముందు తన కాబోయే భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేవని, భవిష్యత్తులో ఇద్దరూ ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేయాలని చెప్పాడు. ఆచార్య చాణక్యుడు వివాహానికి ముందు జీవిత భాగస్వామికి సంబంధించిన మునుపటి సంబంధాల గురించి ఒకరికొకరు తెలుసుకోవాలని, ఎటువంటి దాపరికం లేకుండా చెప్పాలని చాణక్యుడు చెప్పాడు. ఇలా పెళ్లికి ముందు ఉన్న సంబంధం గురించి రహస్యంగా ఉంచకుండా చెప్పడం వలన వైవాహిక జీవితంలో భవిష్యత్లో ఎటువంటి విభేదాలు రావని ఆహ్లాదకరంగా సాగుతుందని వెల్లడించాడు.